ట్రెక్కింగ్ ఎలా ఉంది ప్రసాద్? ఇలాగా హాయ్ చెప్పండి. హాయ్. వీళ్ళిద్దరు నా కొలీగ్స్ అనమాట, నా టీమ్మేట్సే. చాలా పెద్ద పెద్ద పొజిషన్స్ వీళ్ళిద్దరివి. అయితే ఏం లాభం, లాస్ట్కి నా బట్టల బ్యాగులు మోతున్నారు ఇద్దరు. మీరంతా నేను పెట్టే లాంగ్ వీడియోస్ చూసి సపోర్ట్ చేశారంటే ప్రతి వారం ఖచ్చితంగా ఒక వీడియో రిలీజ్ చేయడానికి ట్రై చేస్తా. బట్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ కావాలి. టైం ఎగ్జాక్ట్లీ 6:30 అవుతుంది. సన్ రైజ్ కూడా స్టార్ట్ అయిందనమాట. ఇంకా పైకి వెళ్ళిపోతే వ్యూ చాలా బాగుంటుంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు మనం ప్రజెంట్ వచ్చేసి హరిహర బెట్ట లొకేషన్లో ఉన్నాం అనమాట, ట్రెక్కింగ్లో. అసలు మన ప్లాన్లో ఈ హరిహర బెట్ట ట్రెక్కింగే లేదు. మనం ప్లాన్ చేసింది స్కందగిరికి. బట్ అన్ఫార్చునేట్ థింగ్స్ వల్ల మనం ఈరోజు ఇక్కడ ట్రెక్ చేయాల్సి వస్తుంది. అసలు చెప్తా వెళ్ళే కొద్దీ చాలా సర్ప్రైజెస్ ఉంటాయి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మిస్ అవ్వకుండా. మనం ఇప్పుడే ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. మనం ఎగ్జాక్ట్గా ఆ హిల్ స్టేషన్కి వెళ్ళాలి. ఇది మొత్తం వచ్చేసి 3 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ అనమాట, ఈ కొండ అంతా కలిపి. మీరు అబ్జర్వ్ చేశారంటే స్పాట్ అదిరింది. మీరు ఏదైతే వ్యూ చూస్తున్నారో జస్ట్ 5 minutes వాక్ చేసిన తర్వాత వచ్చిన వ్యూ అది. ఎవరైనా వీడియో స్కిప్ చేసి వెళ్ళారంటే మీ గర్ల్ ఫ్రెండ్ మీద ఒట్టే. అక్కడ ఉన్న వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఎవరో కూడా తెలియదు. నాకు వాడు ఉన్నట్టు కూడా తెలియదు నాకు వాడు. అసలు రీజన్ ఏంటంటే మనం మార్నింగ్ 3కే లేచి స్టార్ట్ అయిపోయాం. ఎక్కడికి? ట్రెక్కింగ్కి. మనం ఉన్న ప్లేస్ దగ్గర నుంచి ట్రెక్కింగ్ నియర్లీ 80 kilometers ఉంది. బట్ అక్కడ ఇష్యూ ఏంటంటే స్కందగిరికి 2 days ముందే మనం బుక్ చేసుకోవాలంట స్లాట్స్ అనేవి. నార్మల్ డేస్లో అయితే మండే టు ఫ్రైడే 250 రూపీస్, అండ్ వీకెండ్స్లో సాటర్డే సండే అయితే 500 రూపీస్ అంట. మనకి తెలీదు, డైరెక్ట్ వెళ్ళిపోయాం, గొర్రెలు అయిపోయాం వెళ్ళిపోయి అక్కడికి. సో అంత ఇష్యూ అయిందనమాట. సో ఆ స్కందగిరి నుంచి ఈ హరిహర బెట్ట హిల్స్ 13 kilometers డిస్టెన్స్ ఉంది. దీనికైతే ఎటువంటి రూల్స్ లేవు. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళచ్చు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళచ్చు. అదేవిధంగా ఫ్రీ కూడా. నెక్స్ట్ టైం ఎప్పుడైనా స్కందగిరి ట్రై చేయాలి. 500 కాస్ట్ పెట్టాడంటే ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటుంది పైన. అండ్ మీకు నేనున్న ఏరియా చూపిస్తాను చూడండి వెనకాల. చాలా బాగున్నాయి లొకేషన్స్ అయితే. మరి 3 days హాలిడేస్ వచ్చినాయి కదా, నేనైతే ఇలా ప్లాన్ చేసుకున్నా ట్రెక్కింగ్ అని. మరి మీ ప్లాన్స్ ఏంటి? ఇంటికి వెళ్ళిపోయినట్టున్నారు కదా. ఓకే, వెళ్ళే కొద్ది మాట్లాడుకుంటూ వెళ్దాం. మీరు ఖచ్చితంగా చూడడం మొదలు పెట్టారంటే ఈ లాంగ్ వీడియోస్ని, నేను ఖచ్చితంగా ఇకపై లాంగ్ వీడియోస్ రిలీజ్ చేయడానికే చూస్తా. నేనైతే ఎఫర్ట్స్ పెడతా. మీ సైడ్ నుంచి మీరు కూడా చూసి సపోర్ట్ చేస్తే బాగుంటుందని నా విన్నపములు. యాక్చువల్గా మన ప్లాన్ వచ్చి స్కందగిరి. మనమేమో అన్ఫార్చునేట్ థింగ్స్ వల్ల ఈ హరిహర బెట్ట రావాల్సి వచ్చింది. దానికి దీనికి పెద్ద డిస్టెన్స్ ఏం కాదు. అది వచ్చేసి 4.5 kilometers ట్రెక్కింగ్. ఈ హరిహర బెట్ట వచ్చేసి 3 kilometers వాక్ అనమాట. సేమ్ కష్టం, సేమ్ ఎఫర్ట్స్ అయితే పెట్టాలి కొండకి రీచ్ అవ్వడానికి. బట్ ఇక్కడ థింగ్ ఏంటంటే స్కందగిరి వెళ్ళాలంటే 2 days ముందే మనం స్లాట్స్ బుక్ చేసుకోవాలంట. మండే టు ఫ్రైడే వచ్చేసి 250 రూపీస్ అంట టికెట్, ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయంట. అండ్ సాటర్డే సండే వచ్చేసి 500 రూపీస్ అంట కాస్ట్. ఎప్పుడైనా ఒకసారి వెళ్ళాలి. అంత ఛార్జ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటుంది పైన. బట్ ఈసారికి అయితే మిస్ అయిపోయాం. నెక్స్ట్ టైం ఖచ్చితంగా స్కందగిరికి వెళ్ళి షూట్ చేసి మీ అందరికీ చూపిస్తా లొకేషన్స్ అన్నీ. ఇగో కనిపిస్తున్నారు కదా, వీళ్ళంతా నా కంపెనీలో చాలా పెద్ద పెద్ద పొజిషన్స్. వీళ్ళతోనే అనమాట నేను వర్క్ చేసేది. హాయ్ చెప్పండి. హాయ్. వీళ్ళిద్దరు నా కొలీగ్స్ అనమాట, నా టీమ్మేట్సే. చాలా పెద్ద పెద్ద పొజిషన్స్ వీళ్ళిద్దరివి. అయితే ఏం లాభం, లాస్ట్కి నా బట్టల బ్యాగులు మోతున్నారు ఇద్దరు. నిజంగా ఈ ట్రిప్ అయితే హారబుల్ ఎక్స్పీరియన్స్. హారబుల్ అనడానికి కారణం ఏంటంటే 1.5 hours వాక్ చేసి పైకి వచ్చాక మా ఫ్రెండ్ చెప్తున్నాడు బైక్ కి కిందే మర్చిపోయానని. లిటరల్లీ కింద సెక్యూరిటీ కూడా లేదు, మొత్తం కొండేరియనే కాబట్టి అలా కింద ఎక్కడో పెట్టేసి వచ్చేసాం. మిస్ అయిందంటే బిస్కెటే. ట్రెక్కింగ్ ఎలా ఉంది ప్రసాద్? ఇలాగా ఇప్పటిదాకా మనకి జనాలు ఎవరు కనబడలా. బట్ ఇప్పుడు ఉన్నారు పైకి వెళ్ళే కొద్దీ. గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నాయి. యా నైస్. వాళ్ళే అనమాట, ఎవరో మనకు తెలియదులే. నన్ను అడిగినా నేను చెప్పలేను. ఒకసారి ఆ లొకేషన్ చూసావా? మిర్చి మూవీలో లాస్ట్ ఇద్దరు వచ్చేసి కూర్చుని అక్కడ ప్రభాస్ అనుష్క వచ్చేసి కూర్చుని మాట్లాడుకుంటారు చూసావా? ఆ రేంజ్లో ఉన్నాయి లొకేషన్స్ అక్కడ. అనుష్కనే లేదు, ప్రభాస్ ఉన్నాడు కానీ. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మనకి దారి మార్గంలో ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు సడన్గా పాము కనబడితే మన పరిస్థితి ఏంటి?
దెయ్యాలంటే ఎలాగో భయం లేదు, ఎందుకంటే నేను వాటితోనే ఫ్రెండ్షిప్ చేస్తాను కాబట్టి. ఈ పాములు అంటే కొంచెం నాకు భయం, కొంచెం కాదు చాలా భయం. ఈ బాబు తీరిపోతుంది నిజంగా ఎక్కలేక, వయసు అయిపోయిందిరా. గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. మీరు కూడా అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న ట్రిప్స్ వేయండి. ఎప్పుడూ డిప్రెస్డ్గా ఫీల్ అవ్వకుండా, లైఫ్లో జరిగే వాటన్నిటి గురించి బాధపడకుండా అప్పుడప్పుడు ఇలా బయటకు వచ్చి ఎంజాయ్ చేసావంటే నువ్వు కూడా రిఫ్రెష్మెంట్గా ఫీల్ అవుతావు. అప్పుడు ఇంకా నీ ఎనర్జీ 2x అవుతుంది. లైఫ్లో షిట్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అలా అని చెప్పి ఉన్నది ఒకటే లైఫ్, ఎంజాయ్ చేయకపోతే ఎలా? కొంచెం ఆలోచించు నేను చెప్పింది కూడా. అలా అని చెప్పి నేను ఇప్పుడు కామెంట్లో తిట్టేసుకోకే, నీకు నచ్చింది చేసుకో. నా చిన్న సజెషన్ అంటే ఇది. మీకు ఇప్పుడు ఒక విషయం చెప్తా, నిజంగా ప్రామిస్గా నిజం ఇది. మా ఫ్రెండ్ ఒకడు బైక్కి వదిలేసాడంట. మేము ట్రెక్కింగ్ స్టార్ట్ చేసి 1.5 hours అయిపోతుంది. ఇప్పుడు మేము పైకి వెళ్ళలేము, అలానే వెనక్కి వెళ్ళలేము. ఇప్పుడు వెళ్ళేసరికి బైక్ ఉంటుందా, బైక్ పోతుందా చూపిస్తాను ఆగండి. ఆనిముత్యాన్ని కూడా ఉంటే ఓకే, పొరపాటున పోయిందంటే మాత్రం మీ అందరికీ ఇప్పుడు ఒక విషయం చెప్పాలి. మనం చాలా పైకి వచ్చేసాం, కిందకి వెళ్ళలేము, పైకి వెళ్ళలేము. ఇక ఇక్కడ కూర్చున్నాడు కదా వీడు నా ఫ్రెండ్, బైక్కే మర్చిపోయాడంట. వెళ్ళేసరికి బైక్ లేకపోతే నరుకుతారు. ఇక్కడైతే గాలి ఎక్స్ట్రీమ్గా ఉంది, మన నెత్తి మీద ఉన్న క్యాప్ ఎగిరిపోయింది. చాలా కష్టపడి స్టంట్లు వేసుకుంటూ వచ్చేసాను చిన్న చిన్న గుట్టల్లోకి, సందుల్లోకి. నాకు చాలా భయంగా ఉంది, చెట్టు లోపల ఏమైనా ఉంటుందేమో అని. నిజంగా వీడియో కోసం కాదు, నిజంగా ఎగిరిపోయింది క్యాప్. బట్ నాకు చాలా ఇష్టమైన పర్సన్, మా సిస్టర్ ఇచ్చారు నాకు ఆ క్యాప్. అది అందుకే చాలా కష్టపడి వెతికా, మొత్తం మీద దొరికింది. ఆగండి మీకు చూపిస్తాను కదా ఎక్కడ ఉందో. చూస్తున్నారు కదా, అక్కడ పడిపోయింది అనమాట క్యాప్ ఎగురుకుంటూ వచ్చి. నేనేమో ఇగోండి ఆ చొప్పల నుంచి, కొమ్మల నుంచి ఎక్కి దాటి ఎగిరి పడి వచ్చానమాట క్యాప్ తీసుకోవడానికి. ఏమైనా ఉంటాయని భయంగా ఉంది, ఖచ్చితంగా ఇలా క్యాప్ అయితే తీసుకోవాల్సిందే. అసలు బైక్ ఏమైపోద్దా అనే టెన్షన్ వాడి ఫేస్ లో కూడా కనబడట్లేదు. నిజంగా శివయ్య మీదే వదిలేసాం, ఎందుకంటే దగ్గరలో ఇషా ఫౌండేషన్ కూడా ఉంది. ఈ సరౌండింగ్స్ లో అయితే దొంగతనాలు జరగవని చిన్న నమ్మకం. ఫైనల్ గా మనం అయితే వ్యూ పాయింట్ చేరిపోయాం. వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎగ్జాక్ట్ గా ఇక్కడ నుంచి మనకి ఇషా ఫౌండేషన్ స్టాట్యూ కూడా కనబడుతుంది శివయ్యది. ఇంత పీక్ నుంచి అయితే మామూలుగా లేదు నిజంగా. ఇక గాలి అయితే ఒక రేంజ్ లో వేస్తుంది. పొరపాటున కానీ మీరు వెయిట్ లెస్ అయితే ఎగిరిపోతారు ఇక్కడ నుంచి. మీరైతే వీడియోలో క్లియర్ గా చూడొచ్చు ఏ రేంజ్ లో ఉంది. ఇక్కడ వరకు వీడియో చూసినట్టయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడ చిన్న గృహ ఉంది, ఇందులోనే నాకు తెలిసి మన సుభాష్ ఉండి ఉంటాడు. సుభాష్ వినపడుతుందా? లేదు, మన సుభాష్ ఆల్రెడీ మనం బయటికి తీసేసాం. ఇంతకటి నుంచి నేను చెప్తున్న స్పాట్ ఇదే. ఇన్ఫాక్ట్ ట్రెక్ చేసేటప్పుడు నాకు కూడా తెలియదు, పైకి వెళ్ళాక నాకు ఆ వ్యూ పాయింట్ కనబడుతుంది. అమ్మాయిలాగా ఫీలింగ్ బ్లెస్డ్ వావ్ అలాంటి మాటలు నేను చెప్పను కానీ, బట్ ఇదైతే నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా అంటే నిజంగా మాటలు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేను. జస్ట్ నైస్ అంతే. ఇక నేచర్ అయితే చాలా అందంగా ఉంది. పైగా మనం నేచర్ ని డెస్టినీ చాలా గట్టిగా నమ్ముతాం. అసలు ఈ నేచర్ లోనే ఏదో మ్యాజిక్ ఉంది. ఏదైనా ప్రాబ్లం ఉంటే దెబ్బకి హీల్ చేసి పాడేస్తుంది. మా ఫ్రెండ్ ఒకడు చాలా రిలాక్స్డ్గా 2 hours అవుతుంది మేము ట్రెక్కింగ్ స్టార్ట్ చేసి, చాలా రిలాక్స్డ్గా ఉన్నాడు, అసలు ఏం కంగారు లేకుండా. చూస్తే కొండ కింద మేము బైక్ వదిలేసి వచ్చేసాం, కీ కూడా దానికే ఉంది. అసలు వీడు చూస్తే ఎంత రిలాక్స్డ్గా ఉన్నారు. కిందకి వెళ్ళేసరికి బండి ఉంటుందా పోతుందా ఒకసారి కడుక్కుందాం రండి. వీడే ఆ మహాన్ బాబుడు, వీడిని నమ్మి నేను బైక్ వదిలేస్తే వీడేమో కింద వదిలేసాడు తాళం. కొంచెం కూడా భయం వేయట్లేదా బండి ఉంటుందో ఉండదని? కొంచెం కూడా. చెప్పు ప్లీజ్, ఏంటి ఏమనుకుంటున్నావు, ఏం ఫీల్ అవుతున్నావు అసలు? ఏం ఫీల్ అవుతున్నా? అంతా శివయ్య చూసుకుంటాడు. జై శివయ్య. ఏమో మరి నిజంగానే భయంగా ఉంది. కిందకి వెళ్ళేసరికి బండి ఉంటే ఓకే, లేకపోతే కుక్కను కొట్టినట్టు కొడతాడా అన్న. మేమైతే ఇంక రిటర్న్ కూడా స్టార్ట్ అయిపోయాం. లిటరలీ 3.5 hours పట్టినట్టు ఉంది మాకు ట్రెక్ చేయడానికి. గుండె నిండా సంతోషం కన్నా బైక్ ఉంటుందా లేదా అనే టెన్షన్ ఎక్కువగా ఉంది. ప్రసాద్ అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు బండికి ఏమవుదని. బైక్ లిటరలీ పార్కింగ్ లేదు. మేమేమో 3 hours దాకా ట్రెక్కింగ్లోనే ఉన్నాం కొండపైన. కిందకు వచ్చుతున్నప్పుడు బైక్ ఉంటుందా ఉండదా అనేది ఒకే ఒక టెన్షన్ అనమాట. గుండె జారిపోయింది. వీడే ఆ ప్రబుద్ధుడు, వీడే. బండి ఉంది, నీ ఫీలింగ్ ఏంటి? చెప్పు కమాన్ చెప్పు, ఏదో చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటైనా మాటలు రావట్లేదు. మాటలు లేవు, ఆనందంతో గొంతు మోగపోయింది. ఫైనల్ గా బైక్ అయితే ఏమవ్వలేదు, అక్కడే ఉంది. ఇంత టెన్షన్ పడ్డానికి కారణం ఏంటంటే సెక్యూరిటీ లేదు, పైగా జనం కూడా లేరు. అందుకే కొంచెం టెన్షన్ వేసింది. బండి ఎవరో పక్కకు జరిపినట్టున్నారు. కొండపై నుంచి చూసినప్పుడు బండి కూడా కనిపించలేదు. వీడియో అయితే మీ అందరికి బాగా నచ్చిందని అనుకుంటున్నా. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేసి వెళ్ళొచ్చుగా. ఉంటా, బాయ్.